అసలేం జరుగుతుంది జంతర్ మంతర్లో? నాకెందుకో ఇది పోరాటం కాదు, మ్యానిపులేటింగ్ లాగా అనిపిస్తుంది. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर। अल्लाह समझकर वो शक्ति जो हम सब में है, बस नाम रहेगा अल्लाह का। ये तो कह दिया कि भारत हमारी माता है, तो ये बात ढूंढ रहे हैं। अब ये बात ढूंढ గత 2 రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏంటి రచ్చ? ఒకవైపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్లు, ఇంకోవైపు ఇంటర్నెట్నే షేక్ చేస్తూ ఉన్న సీజేపీ ట్రెండింగ్స్. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? మన యువత అసలు ఎటు వెళుతుంది? ప్రశ్నించడం అనేది ఓకే, కానీ ఈ గొడవలేంటి? ఈ మతాల డ్రామాలేంటి? ఫస్ట్ థింగ్, అసలు ఇదంతా ఎందుకు మొదలైందో మాట్లాడుకుందాం. రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన మన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. నీట్ ఎగ్జామ్ లీకేజీలు, రిజల్ట్స్లో లోపాలున్నాయి. ఇవన్నీ చూసి ఏ స్టూడెంటు ఊరుకోడు, నాకు తెలుసు. అందుకే సీజేపీ పేరుతో డిజిటల్ ఉద్యమాలు మొదలయ్యాయి. అది జంతర్ మంతర్ దాకా వెళ్ళింది. మన హక్కుల కోసం, మన ఫ్యూచర్ కోసం గలమెత్తడం అనేది 100% కాదు, 200% కరెక్ట్. అందులో తిరిగే లేదు. కానీ చూడండి, చదువుకున్న కుర్రోళ్ళకు నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల అన్యాయం జరిగింది. దానికోసం ప్రశ్నించడం అనేది 100% కరెక్టే. కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఈ ధర్నాలలో 2 రకాల మొఖాలున్నాయి. నిజంగా న్యాయం జరగాలని ప్రశాంతంగా తమ హక్కుల కోసం పోరాడే విద్యార్థులున్నారు. కావాలని అల్లర్లు సృష్టిస్తూ మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొట్టే ఈ ధర్నా రూపురేఖలనే మార్చేస్తూ ఉన్న ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు పోలీసులపై రాళ్లు విసరడం, వ్యూస్ కోసం, వీడియోల కోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. ఏంటి భయ్యా ఇది? ఈరోజు వ్యూస్ అనేవి వస్తున్నాయేమో, కానీ రేపు పొద్దున్న పోలీస్ కేసు అనేది నమోదైతే మీ భవిష్యత్ ఏమవుతుంది? ఏ రోడ్డు మీద మీరు నిలబడతారు? ఇంకొందరుంటారు, ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం పోతేనే మన బ్రతుకులు అనేవి మారుతాయని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉన్నారు. సరే భయ్యా, మీరనుకున్నట్టే ప్రభుత్వం అనేది మారిందనుకుందాం, మీరనుకుంది సాధించారనుకుందాం. రేపొద్దున్న మీ జీవితం ఒక్క రాత్రుల్లో మారిపోతుందా? కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చి మీ ఇంట్లో డబ్బులు ఏమైనా గుమ్మరిస్తుందా? అసలు ఈ రోజున్న ఈ ప్రభుత్వం కూడా మనం ఏరుకోరి తెచ్చుకుందే కదా. వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారనేది మీకు అర్థం కావటం లేదా? రాజకీయ నాయకులు మారచ్చు, కానీ సమాజంలో ఉండే కొందరి చెడు బుద్ధి మారిపోతుందా? విద్యా వ్యవస్థలో లీకేజ్ చేసే ఆ ముసుగుల వీరుల బుద్ధి మారుతుందా? ప్రభుత్వం మారినా మనలో మార్పు రానంత వరకు, చట్టాలను గౌరవించనంత వరకు ఏది మారదు. ప్రశ్నించే ధైర్యం అనేది మనకు ఉండాలి, కానీ ఆ ప్రశ్నించే పద్ధతిలో వివేకం కూడా ఉండాలి. సోషల్ మీడియాలో ఎవడో ఒక ఫేక్ వీడియో పెట్టి రెచ్చగొట్టగానే ఆవేశపడిపోయి రోడ్ల మీద పడి రచ్చ చేయడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు న్యాయం? ఫేమస్ అవ్వడానికి 4 లైకుల కోసం మీ భవిష్యత్తును పణంగా పెట్టకండి. నిరసనలు అనేవి శాంతియుతంగా ఉన్నంతకాలమే దానికి గౌరవం ఉంటుంది. హింసకు దిగితే అసలు విద్యార్థుల సమస్యకు పక్కకు పోయి మీరు కేవలం అల్లరి మూకగా మిగిలిపోతారు. సో ఇది మ్యాటర్ భయ్యా, ఆలోచించండి. ఆవేశం కంటే ఆలోచనే మనల్ని కాపాడుతుంది. ప్రభుత్వాలు మారితే జీవితాలు మారుతాయని మీరు నమ్ముతున్నారా, లేక మన ఆలోచనలు మారాలా? మీ అభిప్రాయం అనేది కింద కామెంట్స్లో గట్టిగా చెప్పండి.